హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకం. నేను రఘునందన్. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ అందించే ప్రయత్నం కొత్తగా చేస్తూ ఉన్నాం. సో మీకు జియో పాలిటిక్స్ లో మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. సో పాకిస్తాన్ ఒక విషయాన్ని ఒప్పుకుంది. ఏమిటి అంటే, మేము అడుక్కునే దేశం అనేది పాకిస్తాన్ ఖచ్చితంగా ఒప్పుకుంది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అక్కడ కొంతమంది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ ఎక్స్పోర్టర్స్ ఇస్లామాబాద్ లో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆయన ఆ మీటింగ్ లో స్వయంగా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, నేను ఆసిమ్ మునీర్ ఇద్దరం కలిసి ఇతర దేశాలకు, అంటే ముఖ్యంగా మిత్ర దేశాలకు వెళ్లి మేము వాళ్లను అభ్యర్థించడం అనేది జరుగుతుంది. ఏమని అభ్యర్థిస్తాము అంటే, తల దించుకుని చేతులు చాపి మాకు మా దేశానికి డబ్బులు కావాలి అని అభ్యర్థిస్తున్నాము, కాబట్టి మాకు డబ్బులు వేయండి అని చెప్తూ ఉండడం అయితే ఖచ్చితంగా మేము చెప్పాము అనేది ఈరోజు షాబాజ్ షరీఫ్ ఒప్పుకున్నాడు. మనం దాదాపు గత 10 సంవత్సరాలుగా పాకిస్తాన్ గురించి అది అడుక్కునే దేశం అని మాట్లాడుతూ ఉంటాం. నిజానికి అక్కడ గోధుమ పిండి కొనాలన్నా, పాల ప్యాకెట్ కొనాలన్నా, బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా కూడా విపరీతమైన ధరలు ఆకాశాన్ని అంటిన సందర్భం ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి సందర్భంలో దివాళా తీసే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ఎకానమీ అంతా కూడా ఈరోజు షాబాజ్ షరీఫ్ నోటి వెంబడే బయటికి వచ్చింది. మేము అలా చేతులు చాపి దేహి అని మిత్ర దేశాలను అడుక్కుంటామని చెప్పి. సో ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకు పాకిస్తాన్ ఇంత అగ్రెసివ్ గా పోటాపోటీగా ప్రవర్తిస్తోంది అని మనకు ఒక డౌట్ రావచ్చు. సో భారత్ అండ్ మోదీ స్ట్రాటజీస్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇవన్నీ చూసి పుల్లిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు భారత్ ని చూసి పాకిస్తాన్ కూడా చాలా అగ్రెసివ్ గా స్ట్రాటజీస్ వేస్తోంది అని మనం అనుకుంటాం. కానీ నిజానికి డబ్బులు లేని తనంలో ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ అటు అమెరికాకు గాని, మొన్నటి వరకు చైనాకు తాకట్టు పెట్టింది తన తల. ఈరోజు అమెరికాకు కూడా తాకట్టు పెడుతూ, ఈరోజు యూరోపియన్ యూనియన్ కి కూడా, ఇలా అన్ని దేశాలకు కూడా తనను తానే తాకట్టు పెట్టుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి పాకిస్తాన్ ఉంది. అందుకే పోయిన సంవత్సరం రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ను కలిసి ఒక సూట్ కేసులో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పడం. సో మా దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడా మీకోసమే అని చెప్పడం ఇదంతా జరుగుతుంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో యూరోపియన్ యూనియన్ తోటి భారత్ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. దెబ్బకి పాకిస్తాన్ కి పునాదులు కలిపినట్టుగా అనిపించింది. ఎందుకంటే టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో పాకిస్తాన్ టాప్ లో ఉంది, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ యూరోప్ కి. కానీ ఈరోజు అదే విషయంలో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి చుక్కలు కనబడే పరిస్థితి అయితే కనబడుతుంది. అందుకే ఈరోజు షాబాజ్ షరీఫ్ తన మనసులోని మాటను ఎక్స్పోర్టర్స్ కి గనక చెప్పితే వాళ్ళు అయ్యో మన దేశం ఇట్లా ఉంది ఆ పరిస్థితి అని చెప్పి వాళ్ళు అంతో ఇంతో సహాయం చేసే సిచ్యువేషన్ కి వస్తుంది అని ఈరోజు ఆయన అసలు విషయాన్ని వెలగక్కాడు. నిజం చెప్పాలంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అటు పాకిస్తాన్ కి దాదాపు $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 1.4 బిలియన్ రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ. సో ఇదంతా ఏంటి అంటే పాకిస్తాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, రీకన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, లేకపోతే ఏ రకంగా ప్యాకేజీలు ఏమైనా ఉంటే ప్రజలకు సంబంధించినవి అట్లాంటివన్నిటిని హెల్ప్ చేయడం కోసం కావచ్చు. సో ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్తూ ఉంటుంది. బట్ ఇవ్వడం కూడా ఎక్సీడ్ అయిపోయి ఆ ప్రోగ్రామ్ ని వాళ్ళు చెయ్యలేక, సో దాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకుని, సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రోగ్రామ్స్ మాకున్నాయి, అయ్యా దేహి అంటూ ఇతర దేశాలు, మిత్ర దేశాలను మేము అడుక్కుంటున్నాం అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే ఈరోజు పాకిస్తాన్ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఎకనామిక్ గ్రోత్ చాలా తక్కువ ఉంది. కాకపోతే GDP విషయంలో మాత్రం కొంత డెవలప్మెంట్ ఉండబోతోంది అనేది మనకు అర్థమవుతోంది. ఏదేమైనా మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలాంటి దేశం అనేది, సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ లో అనేది. సో ఇటువంటి తరుణంలో షాబాజ్ షరీఫ్ ఇలా దేహి అంటూ తలదించుకొని చేతులు చాపి అడుక్కుంటామని చెప్పడంలో మరి మీరేమంటారు? ఇలా ఓపెన్ గా ఇప్పటి వరకు చెప్పలేదు, ఈ రోజు చెప్పాడు కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.